నేను చదువుకోలేదు సార్, చదువుకోలేదు, అందుకే మీకు ఫోన్ చేసిన నేను. చదువుకోలేవా? వేలి ముద్ర బ్యాచా అనుకున్నా. అప్పుడు మీ లాంగ్వేజ్ చూసి నాకు డౌట్ వచ్చింది, కానీ మొహం మీద అంటే బాధపడతావు అనలేదు. మీరు కూడా కనిపించారు కదా బర్రెలు కాసుకుంటా, మీరేనా రోడ్ల మీద? ఎగ్జాక్ట్లీ. బర్రె పక్కన మీ బర్రె ఉంది, అదేనా? ఎట్లా కలెక్ట్ చేయాలో తెలుసు సార్ నాకు. మీలాంటి వాళ్ళు చాలా మంది వచ్చారంట. రిటర్న్ కాల్ చేయకండి సార్, వాళ్ళ కాల్స్ వెళ్ళాయి, వీళ్ళ కాల్స్ వెళ్ళాయి, పేమెంట్ కడతా. సరే, మీకు కూడా కంప్లైంట్, మీ ఏజెన్సీ పైన కంప్లైంట్ వస్తే మీరు నాకు రిటర్న్ కాల్ చేయొద్దు, కంప్లైంట్ తీసేయండి, కంప్లైంట్ డిలీట్ చేయండి సోషల్ మీడియా అని చెప్పొద్దు నాకు. మరి అర్థం కాలేదు. సోషల్ మీడియాలో ఈ ఆడియో డిలీట్ చేయకండి నాకు అని చెప్పి నాకు కంప్లైంట్ రైజ్ చేయొద్దు, నాకు కాల్ చేయొద్దు. మీరు బ్యాంకులలో అన్ని బ్యాంకుల డబ్బులు తిని 10% 15% నేను సెటిల్మెంట్ అడుగుతున్నా. మీ ఏ దగ్గర తిన్నా మీ ఎట్లా మాట్లాడుతున్నాను? హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు యువర్ గడ్ రవి ఛానల్కి. కొంతమంది రికవర్ ఏజెంట్లు కస్టమర్లతో అబ్యూజివ్ లాంగ్వేజ్లో మాట్లాడి థ్రెటన్ చేసి కలెక్షన్ చేయాలని చెప్పి చూస్తుంటారు. సో అలాంటి వారితో ఏ విధంగా హ్యాండిల్ చేశానో ఈ వీడియోలో మీరు వినొచ్చు. వీడియో చివరి వరకు వినండి, చాలా ఇన్ఫర్మేటివ్గా ఉంటుంది. వీడియో నస్తే డెఫినెట్గా లైక్ చేయడం మర్చిపోకండి. లోన్ రికవరీ ఏజెంట్స్ వాళ్ళు ఇబ్బంది పడుతున్నారా? మా యొక్క గైడెన్స్ కోసం కానీ మా త్రూ సెటిల్మెంట్ చేయించుకోవాలనుకుంటే మా యొక్క నంబర్ ఛానల్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను, మీరు మమ్మల్ని కాంటాక్ట్ అవ్వచ్చు. 6 అకౌంట్స్ ఉన్నాయి సార్, 1 2 కాదు కదా మీకు ఉన్నది. 6 అకౌంట్స్ లోకి వెళ్ళి ఒక్క పేమెంట్ కూడా అయితే లేదు అంటున్నా. ఫండ్ ఇష్యూ ఉండే అందుకే కాలేదు మేడం. మంచిగానే కట్టుకున్నాను, 1 2 ఈఎంఐలే కదా ఉన్నది. బాగానే కట్టుకున్నా మేడం, అదే చెప్తున్నా కదా నేను. అదే అంటున్నా నేను కూడా, మంచిగానే పే చేసుకున్నారు కదా. ఎందుకంటే నేను మంచి కస్టమర్ మేడం, అందుకే మంచిగా పే చేసుకున్నా. బట్ మంచి కస్టమర్ కి ప్రాబ్లం వచ్చింది, ఆగిపోయింది. మంచి కస్టమర్ ని కంటిన్యూ కావాలి కదా, చెడ్డ కస్టమర్ అవ్వద్దు కదా. మంచోళ్ళు ఎప్పుడు మంచోళ్ళు ఉండాలనుకుంటారు, బట్ పరిస్థితులు చెడ్డోళ్ళుగా మారుస్తాయి. కొంచెం చేయాలంటే నాకు ప్రజెంట్ జాబ్ లేదు, జాబ్ సర్చింగ్ లో ఉన్నా నేను. మొత్తం కలిపి కొడితే ఒక 10,000 కూడా ఉండదు సార్ ఈఎంఐ మీది. అదే అంటే మేడం, అన్ని లాస్ట్ లోకి వచ్చాయి. లాస్ట్ కి వచ్చింది ఒకటి వినండి, ఆల్మోస్ట్ లోన్ 85% పేమెంట్ అయిపోయింది కదా సార్. నేను కూడా చేసిలనే చెప్తున్నా, నేను చేయలేని అనట్లేను. బట్ నాకు చివరి మూమెంట్ లో ప్రాబ్లం వచ్చింది. అట్లా ఒక దాంట్లో 4 ఈఎంఐలు, ఒక దాంట్లో 6, ఇంకొక దాంట్లో 1 ఈఎంఐ ఉంది, ఇంకొకటి 4 ఈఎంఐలు, ఇంకొకటి కూడా 1, ఇంకొకటేమో ఇంకా 10 ఈఎంఐలు ఉన్నాయి. ఒక పెద్దవి చిన్నగా కట్టుకోండి. అది ఈ చిన్నవి అయితే క్లియర్ చేసుకోండి కదా, మీకు ప్రాబ్లం అవుతుంది కదా సార్. నాకు జాబ్ లేకనే పెండింగ్ పడ్డది మేడం. లాస్ట్ పేమెంట్ కూడా ఎప్పుడు చేసిరు? జనవరిలో చేసి పేమెంట్, అప్పటికి పేమెంట్లే అయితే లేవు. అదే నాకు కొద్ది ఫండ్ ఇష్యూ ఉండే, దాని వల్ల అయిపోయినాయి. నేను క్లియర్ చేసుకుంటా, కొద్ది టైం ఇస్తే. మార్చ్, ఏప్రిల్, మే, జూన్ అయిపో 1-2 మంత్స్ అవుతుంది, 5 మంత్స్ అవుతుందా? అది కూడా చిన్న 2000 ఈఎంఐ. లేదు మేడం, టైం పడుతుంది నాకు, టైం పడుతుంది నాకు. ఎన్ని రోజులు, ఎన్ని నెలలు? ఇంకో 1-2 మంత్స్ పడుతుంది మేడం. 2 మంత్స్ ఎందుకు సార్? 2 మంత్స్ ఎందుకంటే ఫండ్ ఇస్తుంది మేడం నాకు. అడిగండి, ఎవరికన్నా అడిగి చేసి. అడిగినా మేడం, ఎవరు నమ్మట్లేదు నన్ను. 5 మంత్స్ నుంచి ఎవరు ఇస్తలేరా మీకు? ఎవరు నమ్మట్లేదు నన్ను. దొంగలు మిమ్మల్ని నమ్మట్లేదు నేను. మీరు కూడా దొంగన్నా? మీరు కూడా దొంగన్నా? అదే మరి మొత్తానికి కట్టుకొని 1 2 ఈఎంఐల దగ్గర కట్టకుండా చేస్తే మరి ఏమంటారు? ఇప్పటి వరకు మీరే చెప్పారు ఆన్ టైంలో బాగా కట్టాడని చెప్పేసి, ఇప్పుడు సడన్ గా మీరే అంటున్నారు దొంగలు అంటున్నారు. ఏం తిప్పిస్తారు మేడం మీరు? రికవరీ వాళ్ళు ఎట్లుంటారు అంటే నిమిషంలో మారిపోతారు. ఎట్లా మీరు ఇట్లా క్యారెక్టర్ ఎట్లా చేంజ్ చేస్తారు? ఇట్లా చంద్రముఖి లాగా, గంగలాగా ఎట్లా మారిపోతారు అంటే నిమిషంలో మారిపోతారు మీరు. క్యారెక్టర్ ఏమంటారు, క్యారెక్టర్ ఇమిటేషన్ ని ఇట్లా క్షణాల్లో మార్చేస్తారు మీరు. ఎలా బై బర్త్ వస్తుంది మీకు యాక్చువల్లీ. మీరు రికవరీ యాక్టింగ్ లో పోవాలి, మీరు యాక్టింగ్ లోకి వెళ్తే సూపర్ యాక్టర్ అవుతారు మీరు. జస్ట్ మిస్ అయింది మేడం, లేదంటే మంచి బాలీవుడ్ లో కొట్టేసేవారు ఛాన్స్. మీరు మంచి బాలీవుడ్ లో మంచి లైఫ్ ఉండే మీకు, అనవసరంగా ఇళ్ళకి వచ్చిర్రు. ఏం చేస్తారు? యాక్టింగ్ ఎట్లా చేస్తారు అంటే యాక్టింగ్ ఏమేమి చేస్తారు మీరు? ఇదే కాకుండా ఏమైనా చేయగలుగుతారు ఇంకా? అంటే మీకు ఉంటది కదా, ఇట్లా విలన్ గా యాక్ట్ చేస్తారా, లేకపోతే హీరోయిన్ గానా, లేకపోతే సైడ్ క్యారెక్టరా, లేకపోతే కామెడీనా? రోల్ ఏదైనా పర్లేదు చేస్తుంటారు అంతేనా? సరే, మరి ఆడిషన్స్ పెట్టినప్పుడు పడ్డప్పుడు చెప్తా, ఓకేనా? టచ్ లో ఉండండి నాకు. అట్లా నా కేసు పైన డిఎండి పెట్టండి. మీకు ఆడిషన్స్ చూడాలంటే నాకు నమ్మకండి మేడం. మీ నమ్మకం కోసం నేను లైఫ్ నాకబట్టి అన్నా. మీరు నమ్మడానికి నేనేమేమి చేయాలి? నా దగ్గర అమౌంట్ లేదు. సరే సార్, మీరు ఫండ్స్ అరేంజ్ చేసుకొని పేమెంట్ చేసుకొని కాంటాక్ట్ అవ్వండి నాకు.
సరే నేను కాంటాక్ట్ అయ్యేది ఉండదు, నాకు 2 months తర్వాత కాల్ చేయండి, క్లోజ్ చేద్దాం. 2 months టైం ఎవరు ఇస్తారు? మీరు పే చేయక 6 months 5 months అవుతుంది ఏం కదా. పేరు మేడం మీ పేరు? నా పేరుతో మీకెందుకు సార్? ఇదేనా మీ పేరు? ఇదే పెట్టాడు మీ డాడీ? నా పేరుతో మీకెందుకు? ఇదేనా మీ పేరు? అదే పెట్టారు సార్. మా అదే మీ డాడీ కూడా సూపర్ ఇంటెలిజెంట్ లాగా ఉన్నాడు కదా. నీకెందుకు? నా పేరుతో నీకెందుకు? అదే పెట్టిండు. సూపర్ ఇంటెలిజెంట్ ఫిల్మ్ మీ డాడీ కూడా. అవును సార్. ఏం చదువుకోరు మేడం మీరు? నేను చదువుకోలేదు సార్, చదువుకోలేదు, అందుకే మీకు ఫోన్ చేసిన నేను. చదువుకోలేవా? వేలి ముద్ర బ్యాచా? అనుకున్నా అప్పుడు మీ లాంగ్వేజ్ చూసి నాకు డౌట్ వచ్చింది, కానీ మొహం మీద అంటే బాధపడతామని అనలేదు. అప్పుడు మీరు కూడా నాకు కనిపించారు కదా సార్, బర్రెలు కాసుకుంటా. మీరేనా రోడ్ల మీద? ఎగ్జాక్ట్లీ. ఆ బర్రె పక్కన మీ బర్రె ఉంది అదేనా? ఆ బర్రె పక్కనే ఉన్నావు కదా చిన్న బర్రె పిల్లలాగా, నువ్వేనా అది? హలో, హలో, బర్రె పక్కన చిన్న బర్రె పిల్లలాగా ఉన్నావు, నువ్వేనా అంటున్నది? సార్ ఎక్కువ మాట్లాడకండి, అర్థమవుతుంది. ఎక్కువ కాదు, ఇంతకంటే ఎక్కువ మాట్లాడితే మీరు ఆల్రెడీ మాట్లాడిన దానికి చెప్పు. నేనే చేసిందంతా చేసి అట్లనే మాట్లాడతారు. అట్లనే మాట్లాడుతానంటే మీ డాడీని ఒక బ్యాంక్ పెట్టుకోమని చెప్పు, అప్పుడు మాట్లాడి ఇట్లా. కాదు మరి మీ అయ్యనే బ్యాంక్ పెట్టుకోమని మీరు మా అయ్యే బ్యాంక్ పెడితే మీలాంటి సెలెక్ట్ చెయ్య, రిజెక్ట్ ఆన్ ద ఫేస్. ఇల్లు దొంగ జాతి లెక్కనే ఉంది మరి. దొంగ జాతి లెక్క అంటే నీకు పోలీస్ జాతి అని గుర్తుపడ్డాక చూడంగానే. అవును అవును అవును. హైట్ 3 feet లైట్ నో లేదా పోలీస్ లెక్తావు జాబు? ఏంటి 3 feet లైట్ నో లేదా పోలీస్ డిపార్ట్మెంట్ అంటున్నావు నువ్వు? పేమెంట్ చేస్తావా? ఏం చెప్తావు? ఏం పేరు? నీ పేరు చెప్పమని చెప్పట్లేదు. పేరు చెప్పకమని చెప్పిండా మీ డాడీ? నా పేరు చెప్తే పేమెంట్ చేస్తావా? పేరు చెప్పకమని చెప్పిండా మీ డాడీ? నా పేరుతో నీకేం సంబంధం అయ్యా? నాకు అర్థం కాదు. చెప్తా విను. మీరు కస్టమర్కి కాల్ చేస్తున్నప్పుడు మీ డీటెయిల్స్ అనేటివి కస్టమర్కి చెప్పాలి. ఇది బేసిక్ ప్రోటోకాల్. ముందు చెప్పినా నా చెవులు పని చేయలేవా? చెప్పండి. కాల్ చేసినప్పుడు ఏం చెప్పినా మీకు? ఏం చెప్పినా వినపడలేదు, అందుకే అడుగుతున్నా కదా. అందుకే మరి మీకు చెవులు పని చేయవు, ఏం పని చేయవు, పేమెంట్ చేసుకో. ఇంకో లోన్ ఇమ్మని డాక్టర్ గారికి పోతా, చెవులు చూపించుకుని వస్తా. ఏ ముఖం చూసి నీకు లోను? ముఖమే అవసరం లేదు, ముఖం వీడియో కాల్ చేసినావు, ముఖం చూడడానికి నువ్వు. సార్ ఇప్పుడు సెటిల్మెంట్ తీసుకున్నారు, ఎట్లా ఏమంటారు సార్? ఇది ఏది సార్? ఆర్బిఎల్ బ్యాంక్ నుంచి కాల్ చేస్తున్నాం సార్. ఎంత ఇస్తారు చెప్పండి సెటిల్మెంట్? సెటిల్మెంట్ ఎంతకి ఇస్తారు? ఒక్క నిమిషం సార్, లైన్ లో ఉండండి. హలో హలో సార్, గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ అండి. అది నాకు రేపటి రూపాయి కడతా అని చెప్పండి సార్. నీకు ఒక లిస్ట్ సెటిల్మెంట్ చెప్తాను, క్లోజ్ చేసుకోండి సార్. మరి 15% ఇస్తారా? అర్థం కాలేదు. 15%? 50% ఎట్లా వస్తుంది సార్? 26% ఇప్పిస్తాను. 26 కష్టం సార్, 15 అయితే కట్టగలుగుతాం సార్. 20% సార్ ఏం సార్ 15% అంటున్నారు మీరు? ఏ బ్యాంక్ లో ఇచ్చింది సార్ 15%? నాకు ఇంకో బ్యాంక్ ఇచ్చింది, సో బ్యాంక్ లెటర్. మరి ఒకసారి ఐసిఐసి చూడండి సార్, ఐసిఐసి లో 49% కలెక్టబుల్ సార్. మరి ఆ ప్రకారం కడతారా మీరు? ఇప్పుడు ఇంకో బ్యాంక్ లో 10% ఇస్తారు, మీరు ఇస్తారా? ఎంత? 10%. మీకు ఎందుకు ఇవ్వాలి సార్ సెటిల్మెంట్ అసలు? మరి వాడుకున్నారు కదా, ఇవ్వకండి. చెప్పండి ఎందుకు ఇవ్వాలి సార్ అంటున్నా. ఇవ్వకండి సార్, వెయిట్ చేయండి. 50% మీ ఇష్టమా సార్? మొత్తం కట్టిందా కాగండి మరి, నేను సెటిల్మెంట్ అడగలేదు, మీరే అడిగారా నాకు సెటిల్మెంట్? ఒకటి వినండి సార్, నాకు మొత్తం కావాలి సార్ పేమెంట్. నీతో నాకు ఆర్గ్యూ వద్దు సార్. ఒకటి వినండి. ఇప్పుడు నీతో గిట్ట నాకు ఆర్గ్యుమెంట్ అవసరం లేదు, నేను సెటిల్మెంట్ అడగలేదు, నేను టోటల్ కడితే టైం ఇవ్వండి అని చెప్పాను. మీరే కదా సెటిల్మెంట్ నాకు అడిగింది, చేసుకో అని. సెటిల్మెంట్ అడగలేదు, నేను టోటల్ కడతా అని చెప్పాను, సెటిల్మెంట్ చేసుకోమని చెప్పింది మీరే కదా. మళ్ళీ చెప్తున్నాను, దయచేసి వాళ్ళ వీళ్ళ కాల్స్ వెళ్ళాయి అని చెప్పి నాకు కాల్ చేయకండి. అర్థం కాలేదు. వాళ్ళ వీళ్ళ కాల్స్ వెళ్ళాయి అని చెప్పి నాకు కాల్ చేయకండి సార్. వాళ్ళ వీళ్ళకి కాల్స్ ఎట్లా వెళ్తాయి? వెళ్తాయి సార్, ఇక ఎట్లా వెళ్తాయి అంటున్నా. వెళ్తాయి సార్, మీరు కట్టకండి సార్. అట్లా ఉండండి, 96,000 కట్టిస్తాను నేను. ఒక పావు గంట నేనే కూర్చుంటలేండి. మీరు అడిగారు కదా 15%, ఆ 15% కదా. అంటే వేరే వాళ్ళకి కాల్ చేసి మీరు తీస్తారనుకుంటారా మీరు? అట్లా వేరే వాళ్ళకి కాల్ చేసి పేమెంట్ దగ్గర తీస్తారంట మీరు? ఎట్లా కలెక్ట్ చేయాలో తెలుసు సార్ నాకు. మీలాంటి వాళ్ళు చాలా మంది వచ్చారంట. రిటర్న్ కాల్ చేయకండి సార్. వాళ్ళ కాల్స్ వెళ్ళాయి, వీళ్ళ కాల్స్ వెళ్ళాయి, పేమెంట్ కడతా. సరే, మీకు కూడా కంప్లైంట్, మీ ఏజెన్సీ పైన కంప్లైంట్ వస్తే మీరు నాకు రిటర్న్ కాల్ చేయొద్దు, కంప్లైంట్ తీసేయండి, కంప్లైంట్ డిలీట్ చేయండి సోషల్ మీడియా అని చెప్పొద్దు నాకు. మరి అర్థం కాలేదు. సోషల్ మీడియాలో ఈ ఆడియో డిలీట్ చేయకండి నాకు అని చెప్పి నాకు కంప్లైంట్ రైజ్ చేయొద్దు, నాకు కాల్ చేయొద్దు మీరు. బ్యాంకులలో అన్ని బ్యాంకుల డబ్బులు తిని 10%, 15% నేను సెటిల్మెంట్ అడుగుతా. మీ అయ్య దగ్గర తిన్నా, మీ ఎట్లా మాట్లాడుతున్నాను? మీ అయ్య దగ్గర తింటే నువ్వు వేరే వాళ్ళకి కాల్ చేయాలి. మీ డాడీ దగ్గర తీసుకోలేదా డబ్బులు? నేను అర్థం కాలేదు. మీ డాడీ దగ్గర డబ్బులు తీసుకోలేదుగా నేను? పబ్లిక్ మనీ సార్ అది. మీ డాడీ దగ్గర తీసుకోలే కదా? పబ్లిక్ మనీ సార్. మీ డాడీ దగ్గర తీసుకోలే కదా? పబ్లిక్ మనీ సార్. మీ డాడీ దగ్గర తీసుకోలే కదా? పబ్లిక్ మనీ తిన్నప్పుడు నీకు సిగ్గుండాలి ఫస్ట్ రికవర్ చేయడానికి. ఇట్లా ఎవరు ట్రైనింగ్ ఇచ్చి నీకు ఇట్లా ఏమని? ఎవరు ట్రైనింగ్? మరి మీకు ఎవరు ఇచ్చారు సార్? మరి పబ్లిక్ డబ్బులు తిని 10%, 15% అవులగల్లాగా మాట్లాడుతావు, వేరే వాళ్ళకి కాల్ చేస్తాను, తెలియలేదా నీకు? మంచిగా మాట్లాడు, ఓకేనా? నేను ఎట్లా మాట్లాడుతున్నా, మీరు ఎట్లా మాట్లాడుతున్నారు? మనం మంచిగా మాట్లాడి వేరే కాల్ చేస్తున్నప్పుడు ఎట్లా మాట్లాడాలి? అడుగుతా మరి.
సరే సరే మీతో నాకు డిస్కషన్ అది ఒక 10 నిమిషాలు ఆగండి. నువ్వు వేరే వాళ్ళని కాల్ చేస్తే పేమెంట్ ఆర్టీపీ అవుతుంది, గుర్తుంచుకో పర్మనెంట్ గా. మీరే కాల్ చేశారు 96,000 కట్టి సాగండి. అంత సినిమా లేదా నీకు? హలో హలో సార్ చెప్పండి. అదే సార్ ఇప్పుడు 15% ఎట్లా సార్ మీరు 15% అడుగుతున్నారు? నేను సెటిల్మెంట్ అడగలేదు మీకు నేను. ఓకే సెటిల్మెంట్ చేసుకోండి అంటే నేను ఒక అమౌంట్ చెప్పాను, పర్సెంటేజ్ చెప్పాను. అదే సార్ మీరు లాస్ట్ మంత్ కూడా నాతోనే మాట్లాడారు సార్, కేసు నా దగ్గరనే ఉంది. మీరు ఏమన్నారు సార్? సార్ నేను లాస్ట్ ఇప్పుడు ఇందాక మీరు రిలేటివ్స్ కాల్ చేస్తాను చెప్పారు కదా, అర్ధ గంటలో పేమెంట్ కట్టిస్తాను చెప్పారు కదా. అర్థం కాలేదు సార్. ఇందాక మీరు ఏం మాట్లాడారు మీ సారు? అది సార్ మాట్లాడారు, మా సార్ మాట్లాడాను సార్, నేను కాదు. నువ్వు కాదు ఓకే, కానీ మీ సార్ నువ్వే ఫోన్ ఇచ్చినావుగా మీ సార్కి? అర్థం కాలేదు సార్. ఫోన్ నువ్వే ఇచ్చినావుగా మీ సార్కి? అవును సార్. ఇప్పుడు మీరు లాస్ట్ మంత్ నేనే ఇచ్చిన సార్. ఇప్పుడు మీరు లాస్ట్ మంత్ కూడా ఏమన్నారు సార్, నెక్స్ట్ మంత్ క్లోజ్ చేసుకుంటా సార్ అని చెప్పినారు కదా సార్ నాతో. నేను ఏం చెప్పాను? నేను క్లోజ్ చేసుకుంటా, అమౌంట్ ఒక అమౌంట్ చెప్పాను కదా, 15% ఇస్తే క్లోజ్ చేస్తా అని చెప్పాను కదా. హలో మీరు పక్క వాళ్ళకి కాల్ చేస్తాను, ఎట్లా ధమ్కిస్తాడు మీ ఏజెంట్ చెప్పండి, మీ సార్ చెప్పండి నాకు. అర్థం కాలేదు సార్. పక్క వాళ్ళకి కాల్ చేస్తే అరగంటల పేమెంట్ కట్టిస్తున్నాడు కదా మీ సారు. సార్ అట్లా అంటారు సార్ వాళ్ళు, కానీ సార్ ఇప్పుడు మరి సెటిల్మెంట్ తీసుకుంటారా మొత్తం? సెటిల్మెంట్ చేయప్పుడు నేను హలో సెటిల్మెంట్ చేయ అంటున్నా ఇప్పుడు నేను. సెటిల్మెంట్ చేస్తారా సార్? చేయ సెటిల్మెంట్ చేయ, మొత్తం కడతా. ఎప్పుడు కడతారు సార్? మీ సార్ అన్నాడు కదా మొత్తం కట్టిస్తాను, మీ సార్ని కలిసి కట్టేస్తా. సార్ మీ సార్ని కలిసి కట్టేస్తా అంటున్నా. అట్లానే కాదు సార్, ఇప్పుడు సెటిల్మెంట్ 25,000 కదా సార్, క్లోజ్ చేసుకుంటే అయిపోతుంది కదా సార్. 15% రాదు కదా సార్. మీరు ఇప్పుడు 97,000 మీరు కస్టమర్ కి ధమ్కి ఇచ్చి పేమెంట్ తీస్తా అనుకుంటే మిమ్మల్ని నేను రాంగ్ అని ప్రూవ్ చేయాలి కదా. ప్రతి కస్టమర్ అట్లా ఉంటాడని మీరు అనుకుంటారు. నాకు ఇప్పుడు కాకపోతే ఈ మంత్ కాకపోతే నెక్స్ట్ మంత్ తీసుకుంటా, నెక్స్ట్ మంత్ కాకపోతే అటు నెక్స్ట్ మంత్ తీసుకుంటా. అదే సార్ ఇప్పుడు మీరు నెక్స్ట్ మీ దగ్గర కేసు ఉన్నప్పుడు కొద్దిగా జాగ్రత్తగా మాట్లాడాలి కస్టమర్స్ తోటి. మీరు ధమ్కి ఇస్తే ఆనకాల పేమెంట్ అయితే అని కళ్ళగా అంటారు మీరు అట్లా. ధమ్కి ఇస్తే పేమెంట్ అయితే అని చెప్పేసి మీరు కళ్ళగా అంటారు అట్లా. లేదు సార్ కానీ అదే సార్ మీరు నెక్స్ట్ పేమెంట్ ఆ సార్ తోటి నాకు సారీ చెప్పేయండి, అప్పుడు నేను సెటిల్మెంట్ గురించి ఆలోచిస్తా. సార్ మీ సార్ తోటి సారీ చెప్పేయండి, అప్పుడు పేమెంట్ గురించి ఆలోచిస్తా అంటున్నా. అదే సార్ ఇప్పుడు 25,000 కోసం సార్ లెటర్ మరి తీసుకుంటారు సార్, సార్ తోటి మాట్లాడిపిస్తాను నేను. సార్ తోటి సారీ చెప్పేయండి ఆనకాలు ఇప్పుడు నాకు, అప్పుడు చెప్పు మాట్లాడిపిస్తా సార్, నేను మాట్లాడిపిస్తా సార్ నేను. తీసుకుంటా, ఇవ్వండి అడుగు సారీ చెప్పమని చెప్పండి. 25,000 కోసం సార్ 26% సెటిల్మెంట్. నేను ఏమంటున్నా మీ సార్తో సారీ చెప్పే నాకు ఫస్ట్. ఓకే సార్ నేను ఫోన్ చెప్పి సార్ తో ఒకసారి ఇప్పుడు ఆనక ఇదే కాల్ అయిపోయి ఇవ్వు నాకు ఒక 2 minutes నేను చెప్పిస్తా, ఫోన్ చేస్తా. సరే ఓకే. సో విన్నారు కదండి. సో స్టార్టింగ్లో ఏజెంట్ ధమ్కి ఇచ్చాడు, తర్వాత ఇంకొక ఏజెంట్ కాల్ చేసి సార్ మా సార్తో సారీ చేపిస్తా పేమెంట్ చేయని చెప్పేసి అంటున్నాడు. సో ఇలాంటి ధమ్కీలకు మీరు భయపడకండి. సో మనీ ఉంటే పే చేయండి. సో పే చేయడానికి ట్రై చేయండి, కావాల్సిన మొత్తం లోన్ డిఫాల్ట్ చేయకండి. వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం నాకు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.